హలో ఆల్, వెల్కమ్ టు మోనికాస్ ఛానల్. మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం న్యాచురల్గా ఇంట్లోనే లిప్ బామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. మనం బీట్రూట్తో చాలా వేస్లో లిప్ బామ్ ప్రిపేర్ చేయొచ్చు. చాలా సింపుల్ వేస్ ఉంటాయన్నమాట. సో అందులో ఇదొకటి. ఒక ఫ్రెష్ బీట్రూట్ని తీసుకోండి. దీన్ని నీట్గా పీల్ అవుట్ చేయాలి. మనం దీని నుండి జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. వితౌట్ వాటర్ చాలా ప్యూర్గా జ్యూస్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో నేను దీన్ని అయితే గ్రేట్ చేసుకుంటున్నాను. మీరు పీసెస్గా కూడా కట్ చేసుకొని జ్యూస్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. బట్ కొంచెం ప్రాసెస్ పెద్దగా అవుతుందని చెప్పేసి నేను ఇలా గ్రేట్ చేస్తున్నాను. గ్రేట్ చేశాక ఈ జ్యూస్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఒక క్లాత్ ఆర్ స్టెయినర్ ఏదైనా తీసుకొని చేయండి. క్లాత్ యూజ్ చేస్తే ఏంటంటే మొత్తం జ్యూస్ అంతా క్లాత్కే వెళ్ళిపోతుంది. సో అందుకని చెప్పి స్టెయినర్ అయితే ఇంకా బెటర్. ఇలా జ్యూస్ని మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేశాక దీన్ని కాసేపు ప్యాన్లో అయితే హీట్ చేయాలి. చాలా వాటర్ ఉంది కదా, మనకి మొత్తం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీన్ని హీట్ చేయాలి. లేదంటే మళ్ళీ లిప్ బామ్ ప్రిపేర్ చేశాక అది మనకి థిక్గా అనిపించదు, కొంచెం వాటర్ లాగా అనిపిస్తుంది. సో ఎక్కువసేపు బాగా థిక్ అయ్యేలాగా హీట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇందులో నేను వైటమిన్ ఈ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను, ఒక క్యాప్సూల్. మనకి వీటి క్వాంటిటీ అనేది పర్టికులర్గా ఇంతే కావాలి అనేది అవసరం లేదు. ఎక్కువ లిప్ బామ్ ప్రిపేర్ చేసుకుంటే మనం ఎక్కువ క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఒక క్యాప్సూల్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి. లిప్స్కి చాలా మంచిది, ఇది మాయిశ్చరైజర్ లాగా వర్క్ చేస్తుంది. బట్ కొంతమందికి ఏంటంటే కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తే లిప్స్ కొంచెం బ్లాక్గా అవుతాయి, అందుకని చెప్పి కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి. మీరు ఇందులో గీ యాడ్ చేయొచ్చు, వ్యాజ్లిన్ కూడా యాడ్ చేయొచ్చు. చెప్పాను కదా, చాలా టైప్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే అలోవెరా జెల్ యూజ్ చేస్తున్నాను. 1 స్పూన్ ఒక బ్రాండెడ్ అలోవెరా జెల్ యూజ్ చేసేలాగా చూసుకోండి. మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక చిన్న కంటైనర్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ప్యూర్ జ్యూస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఎక్కువ రోజులైతే స్టోర్ చేయలేం మనము. షెల్ఫ్ లైఫ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దీన్ని మనం పక్కా ఫ్రిడ్జ్లో పెట్టగలిగితేనే మనం దీన్ని ప్రిపేర్ చేయాలి. సో దీన్ని క్యారీ చేయడం అయితే కష్టమవుతుంది, ఎందుకంటే జ్యూస్ కాబట్టి ఇన్సైడ్ మైక్రోబియల్ గ్రోత్ అనేది ఫామ్ అవుతుంది. మనకి కనిపించదు, బయట చూడడానికి బాగానే ఉంటుంది, బట్ ఇన్సైడ్ అయితే మైక్రోబ్స్ ఫామ్ అవుతాయి. సో ఎక్కువ రోజులు షెల్ఫ్ లైఫ్ ఉండాలంటే ఇక్కడ మీరు న్యాచురల్గా ఇంట్లోనే బీట్రూట్ పౌడర్ని ప్రిపేర్ చేసుకొని బీట్రూట్ పౌడర్తో చేసుకోవచ్చు. సో అదైతే మనం ఎక్కువ రోజులు స్టోర్ చేయొచ్చు. నేను అప్లై చేసి చూపిస్తాను. కలర్ అయితే చాలా డీప్ రెడ్గా చాలా బాగుంది చూడడానికి. అండ్ లిప్స్కి అప్లై చేస్తే కూడా చాలా క్యూట్గా ఉంది. అండ్ మీరు ఇది మీ ఇంట్లో ప్రిపేర్ చేశాక ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ స్టే ట్యూన్డ్. బాయ్.